నిన్న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. ఆయన్ను మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ప్రకటించడంతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆరూరి. దీంతో ఆరూరి ఇంటికి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు. వారిలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కూడా, మాజీ చైర్మన్ సుందర్రాజు యాదవ్, నాగుళ్ల వెంకన్న ఉన్నారు. వారంతా ఆరూరిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి వద్ద హైడ్రామా కొనసాగుతుంది. ఆయన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అయితే పెంబర్తి వద్ద ఆయన కారును బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు వరంగల్ నుంచి మా రిపోర్టర్ వేణు లైవ్ సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, అక్కడున్న తాజా సిచ్యువేషన్ ఏంటి? ఎస్ నాగరాజు, కొద్దిసేపట్లోనే బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తూ ఒక రాజీనామా పత్రాన్ని మీడియా సమక్షంలో రిలీజ్ చేయబోతుంటే ఆరూరి రమేష్ ను మాజీ మంత్రులు ఎర్రబెల్లి, బసవరాజు సారయ్యతో పాటు కీలక బీఆర్ఎస్ నేతలు ఇంటికి వచ్చి బలవంతంగా ఆయన్ను ఎర్రబెల్లి తన వాహనంలో కూర్చోబెట్టుకుని తీసుకుపోయే ప్రయత్నం చేయగా కొంత ఆరూరి రమేష్ అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జై శ్రీరామ్, జై ఆరు నినాదాలతో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే తనతో మాట్లాడి పంపిస్తారనుకున్నా కూడా అనూహ్యంగా తనను కేసీఆర్ వద్దకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి బీజేపీ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ ఎర్రబెల్లి వాహనంలో వెళ్తున్నటువంటి ఆరును అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెంబర్తి వద్ద బీజేపీ శ్రేణులు జనగామ జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడు దశరథ్ రెడ్డితో పాటు కీలక బీజేపీ నేతలు కూడా కాన్వాయ్ని అడ్డుకున్నారు. అక్కడ ఆరూరి రమేష్ ను బయటికి తీసుకురావాలంటూ కూడా కొంత ఉద్రిక్త వార్త నెలకొనడంతో కూడా ఆరూరి రమేష్ బయటికి దిగి వచ్చారు. ఆ సమయంలోనే కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డితో కూడా మాట్లాడించారు. ఏదేమైనా కూడా బీజేపీలోనే ఉంటానంటూ ఆరూరి రమేష్ కూడా కిషన్ రెడ్డితో చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే అదే అంశాన్ని కూడా ఆయన జిల్లా బీజేపీ అధ్యక్షులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఆ సమయం లోపల ఆరూరి రమేష్ అక్కడి నుంచి తిరిగి ఇంటికి పంపిస్తానని కూడా భావించారు. కానీ అనూహ్యంగా అక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు తనను గల్లా పట్టి బలవంతంగా లాక్కుని మళ్ళీ కారులో వేయడంతో ఆయన షర్ట్ కూడా చినిగిపోయింది. పూర్తిగా ఒక కిడ్నాప్ వ్యవహారం అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ఒక హైదరాబాద్ మధ్య ఆరూరిని ఇంకా ప్రస్తుతం అయితే కేసీఆర్ వద్దకైతే తీసుకుని వెళ్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి కూడా బీజేపీ శ్రేణులు భారీగా ఈ యొక్క కాన్వాయ్ని అడ్డుకోవడానికి హైదరాబాద్ నుంచి తిరిగి ఈ యొక్క వీళ్ళ వెళ్తున్నటువంటి కాన్వాయ్ కూడా అడ్డుకునే ప్రయత్నానికి అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు ఆరూరి రమేష్ ఎపిసోడ్ ఒక నాటకీయ పరిణామాల మధ్య అయితే కొనసాగుతుంది. ఎందుకు ఆరూరి రమేష్ గత 15 రోజుల నుంచి బీఆర్ఎస్ ను వీడి బీజేపీ వెళ్తానంటే ఇన్ని రోజులు స్పందించని బీఆర్ఎస్ నాయకత్వం కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇక్కడ మాజీ మంత్రులు కావచ్చు, ఈ రోజున ఆయన రాజీనామా ప్రకటన చేయడానికి కొద్ది నిమిషాల ముందే ఆయనను బలవంతంగా తీసుకొని వెళ్ళడం, ఒక దళిత నాయకుడు అన్నప్పటికీ కూడా తనను గౌరవంగా తనను బలవంతంగా తీసుకొని వెళ్ళడం దానిపై కూడా అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆరూరి రమేష్ అనుచరులు తీవ్రంగా ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు ఇక్కడ నుంచి ఆరూరి రమేష్ ను తరలించారనే విషయం తెలుసుకున్న తర్వాత బీజేపీ శ్రేణులు కూడా ఆరూరి రమేష్ ఇంటి వద్దకైతే చేరుకున్నారు. ప్రస్తుతం వరంగల్, హనుమకొండ జిల్లాలకు సంబంధించిన బీజేపీ అధ్యక్షులు చేరుకున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు. ఒక నాయకుడు తన ఇష్టంతో తన ప్రజాస్వామ్య దేశం లోపల పార్టీ మార్పు కోసం సిద్ధంగా ఉంటే తనను ఎందుకు బలవంతంగా తీసుకెళ్లాలంటూ కూడా ఓవైపు బీజేపీ శ్రేణులు కూడా మండిపడుతున్నారు. మరికొద్ది సేపటి లోపల కేసీఆర్ వద్దకు ఆరూరి రమేష్ తీసుకెళ్లబోతున్నారు. అయితే అక్కడ ఏం జరగబోతుంది, నిజానికి తను గత కొద్ది రోజుల నుంచి అటు ఎంపీ టికెట్ ఆశిస్తున్నప్పటి నుంచి కూడా తను టికెట్ ఇవ్వమంటూ కూడా ఖరాఖండిగా అధిష్టానం చెప్పింది. కానీ ఈ రోజున బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న తరుణం లోపల తనను ఈ విధంగా బలవంతంగా తీసుకుని వెళ్ళడం వెనుక కారణం లేదని కూడా తెలియాలంటారు. మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఈ యొక్క ఆరూరి రమేష్ తీసుకున్న బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడానికి హైదరాబాద్ కు భారీగా బీజేపీ శ్రేణులు కూడా సిద్ధమవుతున్నారు. సో ఈ నేపథ్యంలో అటు కేసీఆర్ ఇంటికి తీసుకెళ్తారా, లేకపోతే తనకు సంబంధించినటువంటి తెలంగాణ భవన్ తీసుకెళ్తారా, ఇదంతా కూడా ఒక నాటకీయ పరిణామం. స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు కానీ లేకపోతే పెద్దలు కానీ ఏమంటున్నారో ఆ అప్డేట్స్ ఏంటి? గత కొద్ది రోజుల నుంచి కూడా ఆరూరి రమేష్ బీజేపీ పార్టీలో చేరుతాను, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి తనకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులే కారకులయ్యారు. తన వెనుక ఉండి కుట్రలు చేశారు. దాంతో పాటుగా తన సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలే తనను అవమానించి తన కుట్రలు చేసి ఓడించినటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆరూరి రమేష్ వెళ్ళి బీజేపీ నేతల్ని కలవడము, ఎంపీ టికెట్ ఇస్తే తన బీజేపీలో చేరుతానంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ చర్చలు సాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో నిన్న కీలక చర్చలు జరిగాయి. అందులోపల బీజేపీ సంబంధించిన కీలక నేతలు ఈటెల రాజేందర్
జూనియర్ కూడా వెళ్ళి ఆరు రమేష్ తో హైదరాబాద్ లోపల తన స్వగృహంలో మాట్లాడారు. ఇక ఈ రోజున కిషన్ రెడ్డి స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అందుబాటులో లేకపోతే తను మద్రాసుకు వెళ్ళడం, ఆయన సాయంత్రం వచ్చిన తర్వాత ఆరు రమేష్ తో పాటు కీలక నేతలు కిషన్ రెడ్డి కలిసి ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరడానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. కానీ మొదటగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వస్తేనే తనను ఆ బీజేపీలోకి కిషన్ రెడ్డిని కల్పిస్తామంటూ చెప్పడంతో ఈ రోజు 10 రాజీనామా చేయడానికి ఆరు రమేష్ కూడా సిద్ధమయ్యారు. కానీ ఈ సమయం లోపల అది రాజీనామా చేసిన తర్వాత, ఎందుకంటే రాజీనామా చేసేంత వరకు కూడా ఆరు రమేష్ బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి కావడంతో తను వచ్చిన తర్వాత రాజీనామా చేసిన తర్వాతనే తన ఇంటికి వెళ్ళి ఆహ్వానిస్తామంటూ కూడా బీజేపీ నేతలు ఎదురు చూశారు. కానీ అనూహ్యంగా రాజీనామా ప్రకటన చేసేందుకు కొద్ది నిమిషాల ముందే ఇటు బీఆర్ఎస్ నేతలు రావడం, తనను టోటల్ ఘటన పైన ఆరూరు రమేష్ ఏమైనా స్పందించారా? ఆయన వెర్షన్ ఏంటి? ఎస్, ఆరు రమేష్ అసలు బీఆర్ఎస్ నేతలు ఇంటికి వస్తున్న విషయం తెలియగానే అవసరం లేదంటూ కూడా ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. మరోవైపు హరీష్ రావు కూడా తనకు ఫోన్ చేసిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చానా అంటూ కూడా హరీష్ రావు పై కూడా ఆరు రమేష్ ఫైర్ అయ్యారు. మీడియా ముందే ఆయన కూడా ఫోన్ కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ శ్రేణులు రావడము, తను వచ్చినా కూడా వెళ్ళనంటూ చెప్పారు. అయితే ప్రెస్ మీట్స్ కూర్చోవడానికి వెళ్తున్నటువంటి ఆరు రమేష్ తనను బుజ్జగించడానికి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులను కూడా నాతో పాటే ప్రెస్ మీట్ లో కూడా కూర్చొనంటూ వచ్చినటువంటి అటు బసవరా సారయ్యను, అదేవిధంగా యాదవ్ రెడ్డిని కూడా మాజీ చైర్మన్ అయినటువంటి సుందరయ్య ఆయన కూడా ఆహ్వానించారు. రాజీనామా ప్రకటన చేస్తాను, పక్కనే ఉండడంతో కూడా ఆయన కూడా చెప్పారు. కానీ 2 నిమిషాలు మాట్లాడతామంటూ ఆఫీస్లోకి తీసుకెళ్ళినటువంటి వీళ్ళంతా కూడా దయాకర్ రావు వచ్చే వరకు వేచి చూశారు. దయాకర్ రావు వచ్చిన తర్వాత సీన్ కూడా పూర్తిగా మారిపోయింది. దయాకర్ రావు వచ్చి రావడంతోనే ఆరు రమేష్ ను గల్లాపట్టి బయటకు తీసుకెళ్లడం, తనను ఒక దళిత నాయకుడని, దళిత నేతను కూడా ఇట్లాంటి అగౌరవంగా తీసుకెళ్లడం ఏంటని కూడా అప్పటికే ఆరు రమేష్ అనుచరులు కూడా ఫైర్ అయ్యారు. కానీ మొత్తానికి ఆరు రమేష్ భువనగిరి వద్ద ప్రస్తుతం వెళ్ళిన ఇప్పుడు భువనగిరి వద్ద అక్కడ బీజేపీ అడ్డుకున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ నుంచి హైదరాబాద్ కు వెళ్ళనిచ్చలేదంటూ కూడా భువనగిరి వద్ద ఇప్పుడు ప్రస్తుతం ఆ బీజేపీ శ్రేణులు అడ్డుకొని ఆరు రమేష్ తిరిగి మళ్ళీ వరంగల్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆరు రమేష్ ను పెంబట్ వద్ద అడ్డుకున్న తర్వాత బీజేపీ అధ్యక్షుడు జనగామ సంబంధించిన దశమతి రెడ్డి కిషన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించారు. ఆ ఫోన్ లో మాట్లాడిన ఆరు రమేష్ కూడా ఏం జరిగినా కూడా బీజేపీలో చేరుతాను, నేను డిసైడ్ అయ్యానంటూ కూడా కిషన్ రెడ్డితో ఆరు రమేష్ ఫోన్ లో చెప్పారు. సో అదే కన్ఫర్మ్ గా వస్తానంటూ కూడా చెప్పిన అంశం అయితే ఇప్పటి వరకు లేటెస్ట్ ఉంది. దీని ప్రకారం సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కిషన్ రెడ్డి వద్ద వచ్చి కలుస్తానంటూ కూడా ఆయన ఫోన్ లో చెప్పారు. కానీ ఈ నాటకీయ పరిణామాలు ఎదురుదారి తీస్తాయి. ఒకవేళ కేసీఆర్ కలిసిన తర్వాత తను బుజ్జగింపులకు లొంగుతాడా, లేకపోతే తాను చెప్పినట్టుగానే బీజేపీలోకి వస్తాడా అనేది కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. చూడాలి. ఇప్పటికీ భువనగిరి వద్ద అయితే ప్రస్తుతం ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. అటు బీఆర్ఎస్ నాయకులకు ఇది వచ్చినటువంటి బీజేపీ శ్రేణులకు కూడా అక్కడ కొంత ఘర్షణ వాతావరణం అయితే కొనసాగుతుంది. అక్కడ నుంచి బీజేపీ శ్రేణులు హైదరాబాద్ కు వెళ్ళనివ్వమంటూ ఆరు రమేష్ తో పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల వాహనాలు అయితే అడ్డుకున్నారు. అక్కడ నుంచి హైదరాబాద్ కు తీసుకెళ్తారా కేసీఆర్ వద్దకు, లేకపోతే తిరిగి వరంగల్ కు బీజేపీ శ్రేణులు వెంట ఉండి తీసుకొస్తారా చూడాలి. ఎందుకంటే ఈ యొక్క కాన్వాయ్ ఎర్రబెల్లితో వెళ్తున్నటువంటి కాన్వాయ్ వెంట కూడా వారు హన్మకొండకు చెందినటువంటి బీజేపీ నేతల వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. దాంతో పాటు మొన్ననే రీసెంట్ గా బీజేపీలో చేరినటువంటి వినయ్ భాస్కర్ దగ్గర బంధువు అభినవ్ భాస్కర్ కూడా ఉన్నారు. తమతో పాటు యూత్ బీజేపీ సంబంధించినటువంటి యువ నేతలు కూడా ఉన్నారు. వారంతా ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ వద్దకు వెళ్ళనివ్వమంటూ కూడా చెప్తున్నారు. ఇద్దరి మధ్య కొత్త క్లాష్ పరిస్థితి అయితే అక్కడ భువనగిరి వద్ద ఏర్పడుతుంది. సో చూడాలి, ఇక్కడ నుంచి తిరిగి వరంగల్కి వస్తారా, లేకపోతే కేసీఆర్ వద్దకు వెళ్తారా. ప్రస్తుతం కొత్త ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. నాగరాజ్. రైట్, థ్యాంక్ యూ వేణు. బులెటిన్లో మనక పొలిటికల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ ఇంటి వద్ద హైదరాబాద్ నెలకొంది. ఆయన్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక సమయంలో కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే పెంబర్తి వద్ద ఆయన కారును బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఆరూరికి కేసీఆర్ వద్దకు తీసుకువెళ్తున్నట్లుగా సమాచారం. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి ఆరూరికి టికెట్ ఇస్తే
బీజేపీ నుంచి ఆయన కుమారుడు విశాల్కి టికెట్ కేటాయించే అవకాశం ఉందనే చర్చ కూడా బలంగా నడుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆరూరు రమేష్కి సంబంధించినటువంటి పొలిటికల్ హైడ్రామా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. సో గత కొన్నాళ్ళుగా పార్టీ పూర్తిగా విస్మరించినటువంటి వ్యక్తి తన వ్యక్తిగత స్వేచ్ఛ మేరకు వేరే పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమైనటువంటి తరుణంలో కేసీఆర్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తీరు చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు నిజంగా హైదరాబాద్ తీసుకొస్తారా, కేసీఆర్ని కల్పిస్తారా, కేసీఆర్తో మంతనాలు జరుగుతాయా, లేదా ఈయన బుజ్జగిస్తారా, లేదు తిరిగి మళ్ళీ వరంగల్కి వెళ్తారా అనేది చాలా క్వశ్చన్ మార్క్గా ఉంది. సో మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. హలో